ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో ఎప్పటిలాగే బాబా గారు మరొక చక్కటి సందేశాన్ని, చక్కటి వాక్కుని, చక్కటి వార్తని తన బిడ్డలకైతే అందజేయబోతున్నారండి. మరి ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డలకు ఒక గొప్ప సందేశాన్ని వినిపించబోతున్నారు. ఈరోజు బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ ఇకనైనా జాగ్రత్తగా ఉండు, కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరమ్మా అని బాబా గారు అంటూ ఉన్నారండి. మనం ముందుగా చెప్పుకున్నట్టు మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి బాబా గారు అంటూ ఉన్నారు. ఎందుకంటే తెలుసో తెలియకో మనం ఏం చేసినా సరే దానికి పర్యవసానం తప్పకుండా మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది మంచి అయినా సరే, చెడైనా సరే, తెలిసైనా సరే, తెలియకైనా సరే, ఏది చేసినా దానికి ఖచ్చితంగా మనం ప్రతిఫలాన్ని అయితే అనుభవించి తీరాలి. మంచి అయితే మంచిగా, చెడైతే చెడుగానే. అందుకే బాబా గారు తన బిడ్డలను జాగ్రత్తగా ఉండమంటూ ఉన్నారు. ఏదైనా మంచి కర్మలనే చేయమంటూ ఉన్నారు. అప్పుడే ఆ మంచి తిరిగి మళ్ళీ రెట్టింపై మన దగ్గరకు వస్తుంది. అదేవిధంగా చెడు కూడా అంతే అండి. ఎవరికైనా చెడు తలపెడితే అది తెలిసి జరిగినా తెలియక జరిగినా తప్పకుండా అది రెండింతలై తిరిగి మన వద్దకు వస్తుంది. అందుకే ఏ పని చేసినా 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా మంచి చేయాలి. పొరపాటును కూడా తెలిసి ఎవ్వరిని ఇబ్బంది పెట్టే పని ఎప్పుడూ కూడా చేయకూడదండి. కర్మ ఎలాగున్నా సరే మనకు మనశ్శాంతి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, గర్వంగా ఉంటుంది. నేను ఎవ్వరిని ఇబ్బంది పెట్టలేదు, నా కష్టం మీద ఇన్ని రోజులు నేను బ్రతుకుతూనే ఉన్నాను, ఎవరిని నేను మోసం చేయలేదనేటువంటి గర్వం ఉంటుంది. అందుకే బాబా గారు తన బిడ్డలకి ఎప్పుడూ అయినా చెబుతూ ఉంటారు, తెలియక చేసే తప్పులు అంటారా, అవి మన చేతుల్లో లేవు, అవి కర్మానుసారం జరిగిపోతూ ఉంటాయి. కానీ తెలిసి చేస్తే మాత్రం అది క్షమించరాని నేరం అవుతుంది. దానికి తప్పకుండా మీరు శిక్ష అనుభవించాల్సి ఉంటుందమ్మా. అది భరించలేని కష్టాలుగా మారుతాయమ్మా అని బాబా గారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. మనకు తెలిసి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదండి, ఎవరి మనసు నొప్పించకూడదు. ఒక మాట అన్నా సరే అది మనకు మాట మాత్రంగానే ఉంటుంది. కానీ ఆ మాట వల్ల ఎదుటివారి మనసు ఎంత గాయపడుతుందో అది ఆ మాట పడ్డవారికి తెలుస్తుందండి. ఇలాంటి సందర్భాన్ని మనలో చాలామంది ఎదుర్కొనే ఉంటారండి. ఆ క్షణంలో మనం ఎంతైతే బాధపడ్డామో ఎదుటివారు కూడా అంతే బాధపడతారు కదా. అది మన మనసులో తట్టాలి. ఎవరినైనా ఏదైనా మాట అనే ముందు ఆ మాట మనకు కానీ మనం పడాల్సి వస్తే మనం ఎంత బాధపడతామో ఎదుటివారు కూడా అంతే బాధపడతారు కదా అన్నప్పుడు, అది మన దృష్టికి వచ్చినప్పుడు 100కి 100% మనం ఆ నోరు జారం, ఆ మాట వారిని అనం. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. అందుకే ఏ పని చేయాలన్నా, ఏ మాట అనాలన్నా 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా చేయాలి. మంచి మాటలే మాట్లాడాలి. ఇదే ప్రతి ఒక్కరికి బాబా గారు తన బిడ్డలలో ప్రతి ఒక్కరికి చెబుతూ ఉంటారు. మీరు తెలిసి ఎవరికి అన్యాయం చేయవద్దు, శ్రద్ధాసబూరితో ఉండండి. మీరు నా దగ్గర పెట్టిన కోరికలన్నీ నేను నెరవేరుస్తాను తల్లి అని బాబా గారు చెప్తూ ఉంటారు. అయితే ఈరోజు బాబా గారు చాలా జాగ్రత్తగా ఉండు తల్లి, కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు అని తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. దీని పర్యవసానం ఏంటి? బాబా గారు అసలు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకవేళ బాబా గారి మాటలు కనుక మనం వినకపోతే దాని పర్యవసానం ఏమిటి? ఇవన్నీ మనకు తెలియాలంటే ఆ తండ్రి మాటలు తప్పకుండా మనం పూర్తిగా విని తీరాల్సిందే అండి. అయితే బాబా గారు తన బిడ్డలకు ఈ చెప్పేటువంటి ఆ జాగ్రత్త ఏమిటో కొంచెం మనసు పెట్టి వినడానికి ప్రయత్నిద్దాం. బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. తల్లి, ఒకటి గుర్తించుకోమ్మా, కర్మ అనేది చాలా శక్తివంతమైనది. దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు, ఆఖరికి భగవంతుడు కూడా. జాగ్రత్త తల్లి. కర్మ అనేది గోడకు కొట్టిన ఒక బంతి లాంటిది బిడ్డ. నువ్వు చేసినవన్నీ కూడా నీకు తిరిగి వచ్చేస్తాయి. ఇతరులకు నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు వస్తుందమ్మా. అది మంచైనా చెడైనా, బాధైనా సుఖమైనా
ద్వేషమైన, డబ్బైనా, పగ ప్రతీకారాలైనా సరే, ఇలా ఏదైనా సరే తల్లి, తిరిగి తిరిగి నిన్ను వెతుక్కుంటూ వేగంగా వస్తాయి. రెట్టింపు వేగంతో వస్తాయి బిడ్డ. నువ్వు ఎప్పుడైనా ఇతరులు నాశనం అవ్వాలని కోరుకుంటే మాత్రం వారికన్నా ముందే అనుకున్న వాళ్ళు నాశనమైపోతారు. జాగ్రత్త. పొరపాటున కూడా నీ మనసులో అలాంటి తలంపు రానివ్వకు. బాబా బిడ్డలంటే చాలా మంచివారు, ఎంతో సున్నితమైన మనసు కలవారు. కానీ ఏదో ఒక సందర్భంలో కోపంలోనో బాధలోనో నోరు జారే అవకాశం ఉంటుంది తల్లి. అలాంటి సందర్భంలో ఒక్కసారి నీ బాబాని తలుచుకో, నీ కోపం నివృత్తైపోతుంది. అప్పుడు నువ్వు విచక్షణ జ్ఞానంతో ఆలోచించగలవు. ఎవరైతే మంచి పనులు చేస్తూ మంచినే కోరుకుంటూ ఉంటారో వారికి ఎప్పటికీ మంచి జరుగుతుందన్న విషయాన్ని నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దమ్మా. ఈ బాబా మాటలు గుర్తించుకుంటావు కదా. చూడు తల్లి, నువ్వు చేసేవి ఎవరు చూసినా చూడకపోయినా సరే ఆ భగవంతుడి పైనుంచి అన్నీ గమనిస్తూనే ఉంటారు. కర్మ అనేది ఒక చీకటి గుహలో అరిచే అరుపు లాంటిది తల్లి. తరువాత దాని నుంచి వచ్చే శబ్దం నువ్వు అస్సలు తట్టుకోలేవు. కాబట్టి ఇతరులకు మంచే చెయ్యి, నీకు కూడా అంతా మంచే జరుగుతుందమ్మా. ఆ భగవంతుడు నిన్నలా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న సమాజం ఒక అద్దం లాంటిది తల్లి. నువ్వు ఆ అద్దాన్ని ఎలా అయితే చూడాలనుకుంటున్నావో అది అలానే కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనసుని నిర్మలంగా ఉంచుకో. నీకు ఎప్పుడు ఈ బాబా తోడుగా ఉంటారన్న విషయాన్ని మరచిపోవద్దు. మరి బాబా, నేను తెలియక చేసిన తప్పులకు కూడా కర్మను అనుభవించాలి కదా, ఆ కర్మ నుంచి నేను ఎలా బయటపడాలి తండ్రి, దాని నుంచి నన్ను కాపాడు అని అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ. సరే, అందుకు సరైన పరిష్కారం చెబుతాను విను. వీలైనంత వరకు దైవ సేవ చేస్తూ ఉండు, దాన ధర్మాలు చేస్తూ ఉండు. అప్పుడు నీ కర్మ కొంచెం కొంచెం పూర్తిగా తగ్గిపోతుంది. ఒకవేళ నువ్వు దానాలు చేసి దాని ఫలితం ఆశిస్తే మాత్రం నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదమ్మా. ఇతరుల మంచి కోరి ఏదైనా చెయ్యి, నీ స్వార్థం కోసం మాత్రం కాదు. అప్పుడే అంతా మంచిగా మారుతుంది. నీ సాయి చెప్పేది అర్థమవుతుంది కదా. ఆఖరిగా ఒకటి చెప్తాను విను. ఎప్పటికీ నీ మనసులోనే ఉంచుకో బిడ్డ, మర్చిపోవద్దు. ఇప్పుడు నువ్వు నటించే మనుషుల మధ్య జీవిస్తున్నావమ్మా. వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు ఎవరు ఎన్ని మాట్లాడినా నువ్వు మౌనంగానే ఉండు. ఒక విషయం తెలుసుకో తల్లి, ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు, అణువంతైనా అర్థం చేసుకునే మనసు ఉండాలి. సముద్రమంతా సంపద ఉంటే సరిపోదు బిడ్డ, సమయానికి సహాయం చేసే గుణం ఉండాలి. ఎలా ఎప్పుడైతే నువ్వు ఇతరుల మనసు అర్థం చేసుకుని సాయం చేస్తావో ఆ క్షణం నుంచి నువ్వు ఆశపడ్డ ప్రతీదీ నీ సొంతమవుతుంది. నీ అవసరాన్ని అర్థం చేసుకుని ఆ భగవంతుడు నీకు సహాయం చేస్తాడమ్మా. ఇతరులను అస్సలు నిందించకు. ముందు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు, విజయం నీ సొంతమవుతుంది. నీకు కోపం వస్తే మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వస్తే కాలంతో పోరాడు, కన్నీళ్లతో కాదు. జీవితం ఎన్నో నేర్పిస్తుంది బిడ్డ. గెలవాలి అనే ఆశ కాదు, గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు. అప్పుడు ప్రతిదీ నీ సొంతమవుతుంది. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా. ఇకనైనా జాగ్రత్తగా ఉండు తల్లి, నీకు అంతా మంచి జరుగుతుంది.
నేను నీకు తోడు ఉన్నంత వరకు నీకు భయం అవసరం లేదు. ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి, సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారు మనకు చెప్పినట్టు మనందరం కూడా నటించే మనుషుల మధ్య ఉన్నామండి. అంటే దీని అర్థం ఏంటంటే, మన మనసులో ఎప్పుడూ తప్పు చేయాలనేటువంటి ఆలోచన లేకపోవచ్చు, మన వ్యక్తిత్వం అది కాకపోవచ్చు, కానీ ఈ నటించే మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని తప్పు చేసేలా పురికొల్పుతారు. అంటే పక్క వాళ్ళ మీద ఏదో ఒకటి మనకు చెప్పడం, వాళ్ళకి వీళ్ళకి గొడవ పడేలా చేయడం, లేదంటే మనంతట మనమే వారిని దూషించేలా మనల్ని పురిగొల్పడం, ఈ విధంగా ఏదో ఒక తప్పు మన చేత చేయిస్తారు. అలాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు. మీకు అర్థమై ఉంటుంది, మనకు మన మనసు ఎంతో మంచిదైనా ఎవరికి హాని తలపెట్టాలనేటువంటి ఆలోచన మనకు లేకపోయినా సరే, ఇలాంటి వాళ్ళ ద్వారా తప్పు జరిగే అవకాశం ఉంది తల్లి, కాస్త జాగ్రత్తగా ఉంటని బాబాగారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారండి. అందుకే ఎవరు ఏది చెప్పినా సరే వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేయకూడదండి. ఎందుకంటే అది నిజం కావచ్చు, అబద్ధం కూడా కావచ్చు. మనం ఎంతో నమ్మకం పెట్టుకున్నటువంటి వ్యక్తి ద్వారా విన్నా సరే మనం ఆగి ఆలోచించాలి. ఆలోచించినప్పుడే అది నిజమా కాదా అనేటువంటి ఒక ఆలోచనకు, ఒక నిర్ణయానికి మనం రాగలం. అంటే సరైన నిర్ణయాన్ని మనం తీసుకోగలం. మనకు ఒక విషయాన్ని చెప్పిన వ్యక్తి ఎంతో మంచివారు అవ్వచ్చండి, కానీ మనకు చెప్పిన మాట అతను ఎక్కడో విని మనకు చెప్పి ఉండవచ్చు. అంటే దీంట్లో అతని స్వార్థం ఏమీ లేకపోయినా ఎవరి ద్వారానో విన్నటువంటి వార్తను మనకు చేరవేయడం ద్వారా దానిలో నిజానిజాలేంటో తెలుసుకోకుండా ఒకరి మీద ఒక అభిప్రాయానికి రావడం అనేది చాలా పెద్ద తప్పు అని బాబాగారు చెబుతూ ఉన్నారు. బాబాగారి మాటలలోని అంతరార్థాన్ని మీకు అందరికీ తెలియజేయడానికి నేను ఇదంతా చెబుతూ ఉన్నానండి. ఈ విధంగా బాబాగారు తన బిడ్డలకు చెప్పదలుచుకున్నది ఒకటి, ఏ విషయమైనా సరే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలమ్మా. ఎవరో ఏదో చెప్పారని పొరపాటును కూడా పక్కవారి మీద ఒక అభిప్రాయానికి రాకూడదు, వాళ్ళని నిందించకూడదు, దూషించకూడదు, ఎవ్వరి మనస్సుని బాధ పెట్టకూడదు. జాగ్రత్తగా ఉండు తల్లి. నువ్వు విశ్వానికి ఏదైతే ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. ఈ ఒక్క విషయాన్ని మన మనసులో కానీ గుర్తుపెట్టుకుంటే ఏ రోజు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోం. అదేవిధంగా ఎవరి మనసు కూడా మనం బాధ పెట్టం. ఈ విధంగా నడుచుకునే ప్రతి బిడ్డ పైన కూడా ఆ తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయండి. ఆ బిడ్డలకు ఎప్పుడూ కూడా బాబాగారు తోడుగా నిలబడి ఒక మంచి భవిష్యత్తును అందిస్తారు. ఎల్లవేళలా సాయంగా ఉంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? మనం ఏ విధంగా నడుచుకోవాలో ఈరోజు బాబాగారు చెప్పారు కదండి. ప్రతి ఒక్కరం కూడా అలానే నడుచుకుందాం. మనకంటూ బాబాగారు ఏదైతే అందిస్తారో దానిని అందుకోవడానికి సిద్ధంగా ఉందాం. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.